ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। లాస్ట్ క్లాస్లో మనం స్టిమ్యులేషన్ అంటే ఏంటి అనేటువంటి విషయాలు చదువుకున్నాం. అందులో ప్రధానంగా 3 పాయింట్స్ మనం చెప్తాం, 4వ పాయింట్ మనం చెప్పుకోబోతున్నాం ఇప్పుడు. An intensification of all reactions. This includes all reactions emanating from the world of daily living and therefore from the environment, from the world of inspirational life, from the mind and from the soul. ఇవన్నీ కూడా ఈ స్టిమ్యులేషన్ అన్నటువంటిది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వస్తుంది, అసలు ఇది సోల్ నుంచి పర్సనాలిటీకి వస్తూ ఉన్నటువంటిది, అందుతూ ఉన్నటువంటి విషయం. సో ఇక్కడ ఏమన్నారు అందు గురించి, అండ్ ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ ఆల్ రియాక్షన్స్ includes all reactions emanating from the world of daily living. Reactions emanating from the world of daily living, from the world of inspirational life, aspirational life, from the mind, from the soul, the great reality in the life of an incarnated individual. సో ఈ రియాక్షన్స్ అంటే కనుక సోల్ నుంచి అందుతూ ఉన్నటువంటి విషయాల్ని, పర్సనాలిటీలో తీసుకొనబడినటువంటి విషయాలు అంటే చోట్లో నుంచి మనం దాన్నే ఎనర్జీ ఫోర్స్గా మనం చెప్పుకున్నాం. ఈ ఎనర్జీ నుంచి ఫోర్స్గా అందుతూ ఉన్నటువంటి సిగ్నల్స్గా మీరు అనుకోవచ్చు. ఇవి అందుతూ ఉన్నప్పుడు ఇవి మనకి మన యొక్క నిత్య జీవితంలో కావాల్సినటువంటి కర్తవ్యాన్ని, వీటిని అది సూచిస్తూ ఉంటుంది. కనుక కర్తవ్యం అనేటువంటిది ఎక్కడ నిక్షిప్తమే ఉంటుందంటే సోల్ లెవెల్లో ఎక్కువగా నిక్షిప్తంగా ఉంటుంది. దాన్ని కొంచెం ఇది చేస్తే కనుక అది కిందకి అది దిగి వస్తూ ఉంటుంది. సో ఈ డైలీ లివింగ్లో వీటికి అందుతున్నటువంటి అనేక రకాలైనటువంటి సిగ్నల్స్ వస్తుంటాయి అనేక మంది దగ్గర నుంచి. ఇదిగో నాకు ఈ పని చేసి పెట్టు, ఇదిగో నాకు ఈ రకమైనటువంటి సాయం చేసి పెట్టండి, లేదా నీకు చేతనైతే నాకు ఇది ఏమన్నా చూసి చెప్పగలవా, ఇలాంటివన్నీ మనకు అందుతూ ఉంటాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ సిగ్నల్స్ ఇవన్నీ కదా అంటే చోట్ల నుంచి ఎనర్జీ నుంచి ఫోర్స్కి అందుతూ అన్నటువంటివి అది వీడి దగ్గరికి రియాక్షన్స్గా వీడి దగ్గరికి వస్తూ ఉంటాయి. ఈ వస్తున్నటువంటి వాటికి వీడు ప్రతిస్పందించడమే వీడి యొక్క కార్యక్రమంగా వీడు పెట్టుకోవాలి. సో ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ ఆస్పిరేషనల్ లైఫ్, ఫ్రమ్ ది మైండ్ అండ్ ఫ్రమ్ ది సోల్, ద గ్రేట్ రియాలిటీ ఇన్ ద లైఫ్ ఆఫ్ ది ఇన్కార్నేటెడ్ ఇండివిజువల్. వీళ్ళందరి దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి సంకేతములుగా, రకాలైనటువంటి విషయాలుగా వీడి దగ్గరికి చేరుతూ ఉంటాయి. చేరుతున్నటువంటి వాటికి వీడు దానికి కావాల్సినటువంటి ఏర్పాటు వీడి జీవితంలో వీడు చేసుకుని ఉండడం అంటే వీడికి ఇవ్వబడినటువంటి కార్యక్రమం. తర్వాత 5th పాయింట్ వచ్చేటికి, ఏ క్లారిఫికేషన్ ఆఫ్ లైఫ్ ఆబ్జెక్టివ్స్ అండ్ హెన్స్ ఏ డామినెంట్ ఎంఫసిస్ అపాన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది పర్సనాలిటీ అండ్ ది పర్సనాలిటీ లైఫ్. క్లారిఫికేషన్ ఆఫ్ ది లైఫ్ ఆబ్జెక్ట్. ఇక లైఫ్ ఆబ్జెక్ట్ మీద ఒక చక్కటి క్లారిఫికేషన్ ఉండాలి. ఏంటి మన లైఫ్, మన ఏంటి జీవితం, మన సాగుతున్నటువంటి విషయాలు, వీటి గురించి ఒక చక్కటి అవగాహన ఏర్పరచుకుని ఉండాలి సాధకుడు. అంటే నిత్య జీవితంలో ఒకటి మన యొక్క లోవర్ ఆస్పెక్ట్గా మన లైఫ్ వెళుతుంది. కుటుంబము, సంసారము, మన చుట్టుపక్కల, దిస్ ఈజ్
ఓన్లీ ప్రైమరీ ఆస్పెక్ట్. దీనికన్నా ఒక హయ్యర్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. దానికే వీడు లైఫ్ అనేటువంటిది తీసుకున్నాడు. తీసుకున్నటువంటి దానిలో వీడి చుట్టూతో ఏర్పడినటువంటి వాతావరణంలో పలానా వాతావరణంలో వీడు జన్మ తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. సో వీడి యొక్క ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది వీడు పక్కా పెట్టేసేసి వీడు వీటిలో పడిపోవడం అనేటువంటిది చేయకుండా లైఫ్ ఆబ్జెక్టివ్ అనేటువంటిది సోల్ నుంచి పర్సనాలిటీకి ఎప్పుడూ అందుతూ ఉంటుంది. దాన్ని చక్కగా ఆ స్టిమ్యులేషన్ని చక్కగా వీడు తెలుసుకోవడం, దానికై వీడు లైఫ్ని లీడ్ చేయడం అంటే వీడి యొక్క ప్రధానమైనటువంటి కార్యక్రమంగా పెట్టుకోవాలి. ఆ లైఫ్ ఆబ్జెక్ట్ ఒక్కొక్కసారి 30 ఏళ్ళకి అయిపోవచ్చు, ఒక్కొక్కసారి 40 ఏళ్ళకి అయిపోవచ్చు. లైఫ్ ఆబ్జెక్ట్ అంటుండేది అయిపోయిన తర్వాత వాడు ఇంకా నేను ఉండవలసినటువంటి అవసరం లేదు కదా అంటుండేది ఒక సంకేతం వాడికి అందుతుంది, వాడికే తెలుస్తుంది. తెలిసినప్పుడు వాడు టేక్ ఆఫ్కి వాడు రెడీ అయిపోతాడు. అది రెడీ అయిపోవడం ఎప్పుడైతే జరుగుతుందో వాడు నెమ్మదిగా వాడు ఏదో కారణం చేసి వాడు లైఫ్లోంచి వీడి దీనిలోంచి బాడీలోంచి వాడు వెళ్ళిపోవడం అంటుంటే జరుగుతుంది. సో దీని గురించి ఒక ఆబ్జెక్ట్ ఆఫ్ లైఫ్ గురించి ఒక చక్కటి క్లారిఫికేషన్ ఉంటుంది ఉండాలి. హెన్స్ ఏ డామినెంట్ ఎంఫసిస్ అపాన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది పర్సనాలిటీ అండ్ ద పర్సనాలిటీ లైఫ్. సో దానివల్ల ఏంటంటే పర్సనాలిటీ లైఫ్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంది. ఎందుకంటే కనుక ఈ స్పాన్ ఆఫ్ లైఫ్లోనే వీడి యొక్క లైఫ్ ఆబ్జెక్ట్ అంటుండే ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఎక్కడ సార్ టైం లేదు అంటుండేది వీడు లైఫ్ పెడుతుంది అనుకోండి, మళ్ళీ ఇటువంటి యొక్క కార్యక్రమం మనం చేయలేం. అంటే మన ఉదాహరణకి ఏదైనా ఒక ఊరు వెళ్ళాం, ఏదో ఆఫీస్ పని మీద మనం పంపించారు. పంపించినప్పుడు ఆఫీస్ పని అయిపోయిన తర్వాత మిగిలిన టైంలో నేను రెస్ట్ తీసుకోవాలన్నట్టుగా ఉండడంగా మానేసేవాడు ఆ ఊర్లో చూడవలసినటువంటి ముఖ్యమైనటువంటి ప్రదేశాలు పుణ్యక్షేత్రాలు ఏంటో ఉంటే చక్కగా చూసేసుకోవడం అంటుండే వాడుకు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలి. ఆ పొద్దున్న సాయంత్రం దాకా ఆఫీస్లోనే పని అయిపోయింది, నాకు ఇవన్నీ తిరగడానికి టైం ఎక్కడుందని అనుకున్నాడు అనుకోండి, ఆ ఊరు వెళ్ళివాడు ఉపయోగించుకోలేని వాడు అయిపోతాడు అనమాట వాడు. అందు గురించి ఆ రకంగా వీడి లైఫ్ గురించి కూడా వీడు అటువంటి ఒక దృక్పథం కలిగి ఉండాలి. A developing process of destruction which involves issues with which it seems beyond the capacity of the personality to deal. Beyond the capacity of the personality to deal. A developing process of destruction which involves issues with which it seems beyond the capacity of the personality to deal. సో కొన్ని ఆస్పెక్ట్స్ అంటూ ఉంటాయి, డిస్ట్రక్టివ్ ఆస్పెక్ట్స్ అక్కర్లేనివి కొన్ని ఉంటాయి. అవి పర్సనాలిటీ లెవెల్లో డిసైడ్ అవ్వడం చాలా కష్టం అంటే ఒక సాధకుడు పర్సనాలిటీ లెవెల్ని బేస్ చేసుకుని నిర్ణయించుకోవడం అంటుండేది బాగా తగ్గిపోతుంటుంది. ఇప్పుడు కూడా చాలా తగ్గిపోతుంది. అంటే మామూలుగా మన యొక్క లైఫ్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా పర్సనాలిటీ బేస్డ్గా ఎక్కువ వెళుతుంటాయి. కానీ ఒక సాధకుడి యొక్క లైఫ్ ఆస్పెక్ట్ పర్సనాలిటీ బేస్డ్గా వెళ్ళడం అంటే చాలా తక్కువ. అవసరమైతే మనం అనుకుంటాం చాలా ఇది మంచి ప్రోగ్రామే కదా, మంచి కార్యక్రమే కదా, ఇది ఇలా సాగుతుంటే బాగుంటుందేమో కదా. ఉదాహరణకు వైద్య సేవ చక్కగా 10 మందికి మనం మందులు ఇవ్వగలుగుతున్నాం, ఇది బాగుంది కదా అంటే యొక్క ఆస్పెక్ట్ మనకు అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే సోల్ ఈ విషయాలు ఇవన్నీ చక్కగా వీడికి స్టిమ్యులేషన్స్ అంటే అందుతుంటాయో ఇక డిస్పెన్సరీ అవసరం లేదు అంటుండేగా అనిపిస్తుంది. ఇక మీదట ఇక డిస్పెన్సరీ నడవదు, ఇది క్లోజ్ చేసేద్దాం మనం అంటారు. ఇదేంటంటే మంచి సేవే కదండి అని. మంచి సేవ కానీ ఇక్కడ అవసరం లేదు అంతే. సో ఈ డిస్ట్రక్షన్ ఆస్పెక్ట్ అంటుండేది కూడా వీడికి పైనుంచి అందుతుంటుంది స్టిమ్యులేషన్. అందినప్పుడు అది పర్సనాలిటీ యొక్క లాభాల నష్టాలతో అది లింక్ చేయకూడదు. లింక్ చేయకుండా సోల్ లెవెల్ నుంచి అందుతున్నటువంటి విషయాల్ని, ఉదాహరణకి ఊరు నువ్వు రావక్కర్లేదు, ఇంకా ఊరినే ఎగ్జాంపుల్ ఏదో గ్రూప్ ప్రజలకు నువ్వు రావక్కర్లేదు అన్నటువంటి సిగ్నల్ ఊరికనే ఎగ్జాంపుల్ అని చెప్పి. సో ఇలాంటిది ఏదో అందినప్పుడు వీడు చక్కగా తెలుసుకోగలడు అంటే చెయ్యాలి. సో అది కొంచెం హైయెస్ట్ పాయింట్ ఇది. అంటే ఒక మంచి పని అంటుండేదిగా అనిపించుతూ ఉన్నటువంటి దాన్ని వీడు అవసరమైతే మానేసేసి ఉండగలగడం అంటున్నది కూడా వీడు చేయగలగాలి. డిస్పెన్సరీ ఒక చోట పెట్టడం చేయడం అనేటువంటిది బాగానే ఉంది. ఇంతవరకు మాస్టర్ గారి సిగ్నల్ అందింది, మనం చేస్తున్నాం అంటుండేది అనిపిస్తుంది. ఉదాహరణకు పలానా ఊర్లో డిస్పెన్సరీ వద్దు అంటుండే మాస్టర్ గారి సిగ్నల్ అనుకోండి, అది వీడు తెలుసుకోవడానికి దాన్ని స్టిమ్యులేషన్ అని చెప్తున్నారు. అలాంటివి కూడా కొన్ని ఉంటాయి, దాని డిస్ట్రక్షన్ అని. అది బియాండ్ ద పర్సనాలిటీ లెవెల్స్ అని అన్నారు. వాళ్ళందరికీ ఇష్టం అన్నా వీడు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి వీడు అంతే. అది కదా సార్, మరి వాళ్ళందరూ అడుగుతున్నారు కదండి, అడుగుతున్నారు కానీ కార్యక్రమం వేరుగా ఉంది అంతే. ప్రోగ్రామ్ ఈజ్ డిఫరెంట్, దట్స్ ఇట్. దాని గురించి డిస్కషన్స్ ఏం లేవు. అది 6th పాయింట్. 7th పాయింట్ ఏంటంటే సర్టెన్ ఫిజియలాజికల్ అండ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ which are based upon the capacity, the inherent weaknesses and strengths and the qualification of the instruments of perception.
certain physiological and psychological problems which are based upon the capacity, the inherent weaknesses and strengths. వీడి యొక్క ఇన్హెరెంట్ వీక్నెసెస్ స్ట్రెంగ్స్ వలన వీడి కొన్ని ఫిజియలాజికల్ అండ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కొన్ని వస్తుంటాయి. అండ్ ద క్వాలిఫికేషన్స్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ సఫిషియెంట్. అంటే అందుతూ ఉన్నటువంటి విషయాల్ని పాత్రత అని అంటుంటారు చూసారా, విషయం చాలా విశేషమైనటువంటిది. కానీ పాత్రత వీడు తీసుకున్నటువంటి పాత్రత ఎలా ఉంది అనేటువంటి విషయం కూడా ఒకటి ఇక్కడ నిర్ణయం పడుతుంది. ఉదాహరణకి ఇప్పుడు ఏదో గ్రంథరచన కార్యక్రమం వీడి ద్వారా సాగుతుంది. గ్రంథరచన కార్యక్రమం సాగుతూ ఉన్నప్పుడు అది పగలు రాత్రి అంటుండే దాంతో సంబంధం లేకుండా అలా సాగుతుంది. స్టిమ్యులేషన్ అది వచ్చింది, పైనుంచి వచ్చింది. అది సాగుతున్నప్పుడు ఒక్కొక్కసారి వీడి యొక్క ఫిజియలాజికల్ అండ్ సైకలాజికల్గా వీడి బాడీ ఆ గ్రంథం యొక్క రచన కార్యక్రమాన్ని తీసుకోలేకుండా ఉండవచ్చు ఒక్కొక్కసారి. అంటే ఉదాహరణకు వీడికి ఏదో ఫిజియలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉండవచ్చు, ఏదైనా సంథింగ్. ఇవి ఒక్కొక్కసారి వీడి యొక్క అంటే పాత్రత అని ఏదైతే అంటున్నాం అది వాడిది దానికి తగ్గట్టుగా లేకపోవచ్చు. కనుక అలాంటి కొన్ని ఇబ్బందులు అనేటువంటి వస్తాయి. ఉదాహరణకు పగలు రాత్రి డిక్టేషన్స్ వస్తున్నాయి పైనుంచి, అది కూర్చొని వీడు రాసుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే రాత్రి నిద్ర అనేటువంటి వీడికి లేదో దానివల్ల వీడికి కొన్ని జబ్బులు రావచ్చు. దట్ మీన్స్ వీడి యొక్క బాడీ దాన్ని యాక్సెప్ట్ చేయగలిగేటువంటి ఫిట్నెస్ వీడి బాడీలో లేదు. అది నెమ్మదిగా అది ఏర్పాటు చేసుకోవాలి నువ్వు, అంతే ఇక్కడ అర్థం. ఫిజియలాజికల్ అండ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే కొన్ని వస్తుంది. సో హయ్యర్ ఇంపల్సెస్ అంటే వీడి మైండ్కి అందుతున్నప్పుడు అది వీడిలో చక్రాస్గా మనం చెప్పుకున్నప్పుడు చక్రాస్ స్టిమ్యులేషన్స్ అనేవి వాటి నుంచి ద్వారా వీడికి అందుతూ ఉంటాయి. ఇదంతా బాగుంది. కానీ వాటి యొక్క అదర్ ఆస్పెక్ట్స్గా వీడి యొక్క సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కొన్ని వీడిలో రేకెత్తింపబడుతుంది. ఉదాహరణకు వాటిలో ఈర్ష్య కలగవచ్చు, వాటిలో కోపం రావచ్చు ఎక్కువగా. ఇదివరకు ఇంత ఈర్ష్య లేదు. ఒక మంచి పని చేయడం మొదలుపెట్టాడు, ఒక చోట ఒక వైద్యాలయం ప్రారంభించాడు, ఒక కేంద్రాన్ని స్థాపించాడు, ఇదంతా జరుగుతుంది. ఈ కేంద్రం ఈ వైద్యాలయం లేకముందు వాటిలో ఈర్ష్య అసూయలు ఏం లేవు. కానీ ఎప్పుడైతే వీడు కేంద్రం స్థాపించి అన్నీ చేస్తున్నాడో తెలియకుండా వాటిలో ఈర్ష్య కలగవచ్చు, వాటిలో ద్వేషం రావచ్చు, వాటిలో కోపం ఎక్కువైపోవచ్చు. ఇద్దరికి ఎంత కోపంగా లేదండి, ఇప్పుడు కోపం ఎక్కువైపోయిందని మా ఆయనకి అన్నారు. ఇలాంటివి కొన్ని జరగవచ్చు. దట్ మీన్స్ వాడి యొక్క పాత్రత, వాడి యొక్క బాడీ అంటే ఆ బాడీ తీసుకున్నటువంటి ఇంపల్స్కి ఫిట్గా లేదని, అందు గురించి ఆ ఫిట్నెస్ లోపం వలన వాటిలో ఆ రియాక్షన్ ఆ రకంగా వస్తుంది. అది జాగ్రత్తగా వీడు సెట్ చేసుకోవాలి. ఇక్కడ అర్థం అది. It should be remembered here that all stimulation is based upon the reaction or the power to receive and register of the lower nature when brought into relation to the higher. So relation with to the higher. When brought into relation to the higher. సో లోవర్ ఎప్పుడైతే హయ్యర్ దాంతో రిలేట్ అయ్యి ఉంటుందో అప్పుడు స్టిమ్యులేషన్ అంటుంటుంది అందుతుంది. లోవర్ వాడు కింద వాడు ఎప్పుడైతే పని చెప్పండి సార్ అని చెప్పి చేతులు అట్టుకుని వీడు కూర్చున్నప్పుడు మాస్టర్ గారు ఎదుర్కొంటా అప్పుడు మాస్టర్ గారి దగ్గర నుంచి వీడికి స్టిమ్యులేషన్ అంటున్నది వస్తుంది. It is not based upon the reaction of the higher to the lower. It is not the reaction based upon the higher to the lower. సో రియాక్షన్ అంటున్నది ఎక్కడ వస్తుంది? వీడి యొక్క లోవర్ పాత్రత అంటే పాత్ర, ఫిజికల్ యాస్ట్రల్ మెంటల్ ఇది పాత్ర. ఈ పాత్రత అనుసరించి రియాక్షన్ అంటున్నది ఏర్పడుతుంది. కానీ వచ్చినటువంటి ఇంపల్స్లో అది లేదండి, ఈ విషయం జాగ్రత్తగా తెలుసుకోండి అంటున్నారు. నాట్ విత్ ద హయ్యర్ టు ద లోయర్. అపాన్ దిస్ రిసెప్షన్ దేర్ eventuates a speeding up of the atoms which compose the personality vehicles. There follows a galvanizing into activity of cells in the brain which have been hitherto dormant and also of the body areas around the seven centers, particularly in the organic and physiological correspondence to the centers, plus a grasp of possibilities and of opportunities. Possibilities to opportunities, plus atoms of the etheric levels. ఈ యొక్క సెంటర్స్ చుట్టూగా ఉండేటువంటి ఆటమ్స్ వాటి యొక్క ప్రతిస్పందించగలిగేటువంటి విషయం. ఉదాహరణకి మన ఇంట్లో ఒక మాస్టర్ గారు వచ్చి ఉన్నారు. ఆయన యొక్క కార్యక్రమం కొంచెం వేరుగా ఉంటుంది. ఆయన పొద్దున్నే 5 4 లేచేయచ్చు.
మనం ఉదాహరణకు మనం 5:30కి లేవచ్చు, లేదా 6:30కి లేవచ్చు. రాత్రి 12 అయినా ఆయన కార్యక్రమం ఉంటుంటుంది. ఇలా వీడికి అందుతున్నటువంటి ఇంపల్సెస్ ఆ 7 సెంటర్స్‌లో అవి స్టిమ్యులేట్ చేస్తున్నప్పుడు వాటి సరౌండింగ్ యాటమ్స్, దానికి సంబంధించిన ఆ లెవెల్స్‌లో ఉండేటువంటి యాటమ్స్ వాటికి చక్కగా అవి స్వీకరించగలిగేటట్టుగా ఉండాలి. అబ్బా! ఎప్పుడు మాస్టర్ గారు మన ఇంటి నుంచి వెళ్ళిపోతారు, మనం హాయిగా పడుకోవచ్చు, మన యొక్క కార్యక్రమం అంతా డిస్టర్బ్డ్‌గా ఉంది అటువంటిదిగా ఉండకుండా చక్కగా దానికి ప్రతిస్పందించేటట్టుగా వీడి యొక్క యాటమ్స్ అటువంటివి ఉండాలి. అంటే లోవర్ బాడీ హయ్యర్ ఆస్పెక్ట్‌కి చాలా ఫిట్‌గా ఉండేటట్టుగా వీడు ఏర్పాటు చేసి పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. అందు గురించి మహానుభావులు గానీ, లేదా తపస్సు చేసేటువంటి వాళ్ళు గానీ, వీళ్ళేం చేస్తారంటే లోవర్ బాడీస్‌ని చాలా ఫిట్‌గా ఉండేటువంటి ఆహారమే వాళ్ళు తీసుకుంటారు. లోవర్ బాడీస్ చక్కగా ఫిట్‌గా ఉండేటువంటి వాతావరణంలో వాళ్ళు కాలం గడపడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇవన్నీ చాలా అవసరం. అంటే లోవర్ బాడీ ఫిట్‌గా ఏర్పడాలంటే పలానా వాతావరణంలో ఉన్నప్పుడు సహజంగా బాడీ ఫిట్‌గా ఉంటుంది. పలానా ఆహారం తీసుకున్నప్పుడు బాడీ చాలా ఫిట్‌గా ఉంటుంది. పలానా విషయాల నుంచి దూరంగా ఉన్నప్పుడు బాడీ చాలా ఫిట్‌గా ఉంటుంది. అప్పుడు హయ్యర్ ఆస్పెక్ట్ నుంచి వచ్చినటువంటి స్టిమ్యులేషన్ లోవర్ బాడీ చక్కగా స్వీకరించగలదు. ఇది ఇక్కడ విషయం. Vehicles. There follows a galvanizing into activity of cells of the brain which have been hitherto dormant. బ్రెయిన్‌లో కొన్ని సెల్స్ డార్మెంట్‌గా ఉంటుంది. ఎప్పుడైతే ఈ స్టిమ్యులేషన్ అనేటువంటిది అందుతుందో, ఆ డార్మెంట్‌గా ఉన్నటువంటి సెల్స్ స్టిమ్యులేట్ అవుతాయి వీళ్ళు. ఈ స్టిమ్యులేషన్‌కి చక్కగా. ఇంటూ యాక్టివిటీ ఆఫ్ సెల్స్ ఆఫ్ ది బ్రెయిన్ అండ్ ఆల్సో ఆఫ్ ద బాడీ ఏరియాస్ అరౌండ్ ది 7 సెంటర్స్ ప్లస్ ఏ గ్రాస్ప్ ఆఫ్ పాసిబిలిటీస్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీ. ఇవి అన్నీ రెడీగా ఉండాలి. వీటిలో పాసిబిలిటీస్‌గా ఉండాలి. ప్లస్ ఆపర్చునిటీస్ వీడు స్వీకరించగలిగేటట్టుగా ఉండాలి. ఎవడో మనల్ని పిలిచాడు, నేను గురు పూజకి వెళ్తున్నా, నువ్వు కూడా వస్తావు. ఇట్స్ అన్ ఆపర్చునిటీ. ఇట్స్ ఎ కాల్ టు యూ. అది వెంటనే వీడు యాక్సెప్ట్ చేయగలిగేటట్టుగా వీడి యొక్క మైండ్, వీడి యొక్క ఆస్పెక్ట్స్ అన్నీ కూడా లింకప్‌గా ఉండగలగాలి. అది చాలా అవసరం. తెలియకుండా చాలా మందిలో అది చాలా తక్కువగా ఉంటుంది. మన వలన మనం ఇప్పుడు ఎక్కడ పోగలం? గురు పూజలు 3 రోజులట, అవన్నీ ఎక్కడ కుదురుతాయి మనకి? మనకి ఇక్కడ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఇవన్నీ వదులుకొని మనం ఎలా వెళ్ళగలం? మనం వెళ్ళాలంటే అది ఎప్పుడో టైం రావాలి. అందరూ వెళ్ళగలిగారు కదా అని మనం వెళ్ళగలమా? అంటే పాత్రత వీటిలో లోపించింది అని అర్థం. ఎంత మంచి స్టిమ్యులేషన్ వచ్చినా వీడు స్వీకరించలేని వాడు అయిపోతాడన్నమాట. అందు గురించి పాత్రత అంటే ఇది చాలా చక్కగా అందినటువంటి స్టిమ్యులేషన్ వెంటనే వీడు స్వీకరించగలిగేటట్టు వీడు పాత్రను వీడు ఏర్పాటు చేసుకోవాలి. సో ఆపర్చునిటీస్ అన్నారు దాన్ని. ఆపర్చునిటీస్ అండ్ పాసిబిలిటీస్ ఉంటాయి కొన్ని. These results may work out either in the form of disastrous failure or in the form of significant development. ఇది డిజాస్ట్రస్ ఫెయిల్యూర్గా అయినా అయిపోవచ్చు, సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్గా అయినా అయిపోవచ్చు. అంటే అక్కడే ఉంటుంది. జస్ట్ ఇట్స్ ఏ వెరీ థిన్ లేయర్. ఇటైనా ఏడవచ్చు. స్టేషన్లో వీడు నుంచున్నాడండి ప్లాట్ఫామ్ మీద. ఈ ప్లాట్ఫామ్ మీద ఒక ట్రైన్ వచ్చింది, ఈ ప్లాట్ఫామ్ మీద ఒక ట్రైన్ వచ్చింది. ఉదాహరణకు మా హైదరాబాద్లో కోణార్క్ ఎక్స్ప్రెస్ అంటాడు. అది సుమారుగా అది ముంబై నుంచి భువనేశ్వర్ వెళ్ళే టైము ఒకటే ఉంటుంది. అది భువనేశ్వర్ నుంచి వచ్చే ముంబై వెళ్ళేటువంటి టైము సుమారుగా ఒకటే ఉంటుంది. ఉదాహరణకు 2 ఒకటే అటు ఇటు వచ్చేసాయి అనుకోండి, 2-3 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇటు ఎక్కాల్సిన ట్రైన్ అటు ఎక్కేసాడు అనుకోండి, ఫినిష్. లైఫ్ మొత్తం తో ఇది అదే ట్రైన్ ఇటు ఎక్కాడంటే వీడు అలా వెళ్ళిపోతాడు, ఇటు ఎక్కైతే ఇలా దిగజారిపోతాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందు గురించి దానికి సంబంధించినటువంటి పాత్రను వీడు ఏర్పాటు చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ స్టిమ్యులేషన్ అటువంటిది ఏ రోజు ఎప్పుడు వస్తుందో తెలియదు. వచ్చినటువంటి స్టిమ్యులేషన్ వీడు చక్కగా తీసుకొని దాన్ని చక్కగా చేతిలో పట్టుకుని వీడు ముందుకు వెళ్ళిపోయగలిగేటటువంటి ఏర్పాటు వీడు చేసుకుంటే ఆ స్టిమ్యులేషన్ అందినప్పుడు లేట్ అవ్వడు. లేకపోతే ఏమవుతుంది, వర్షం పడుతుంది. వర్షం పడినప్పుడు చక్కగా విత్తనాలు మొలకెత్తుతాయి. వర్షం ఏ రోజు పడుతుందో ఎలా చెప్పగలం? దానికి తగ్గటువంటి ఏర్పాటు వీడు చేసి పెట్టుకుని వీడు వేచి ఉండాలి. అది ఎలా అయితే మనం చెప్తాం అకీకర్ స్టిమ్యులేషన్ అని. పాసిబిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్ అన్నారు. ఇది డిజాస్ట్రస్ ఫెయిల్యూర్ అయినా అయిపోవచ్చు, లేదా ఫార్మ్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ అయినా అయిపోవచ్చు. To all this, the stimulation of the nervous system of the subject responds, and hence the effects are pronouncedly physical. Stimulation అంటున్నది pronouncedly physical. ఎందుకంటే
నర్వస్ సిస్టమ్ దానికి తగ్గటువంటి ఇది జరుగుతుంది వీటిలో. The stimulation of the nervous system of the subject responds, and hence the effects are pronouncedly physical. దానికి సంబంధించినటువంటి యొక్క విధానం అనేది వీటి నర్వస్ సిస్టంలో వీడు చూడొచ్చు. అంటే అందినటువంటి స్టిమ్యులేషన్ యొక్క విధానం ఎంతటిది అంటే రహస్యం వీడికి నర్వస్ సిస్టంలో తెలియబడుతూ ఉంటుందండి అని చెప్తున్నారు. హెన్స్ ఇట్ ఇస్ ఫిజికల్. These effects may mean release through the proper expenditure of the inflowing energy, and consequently no serious effects even when there may exist undesirable conditions. సో వీడు ఏం చేయాలి, వీడు ఈ స్టిమ్యులేషన్ అందినటువంటి దానికి ప్రాపర్గా తీసుకున్నటువంటి ఎనర్జీని వీడు ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ అటువంటి చేసేయగలరు. ఎందుకంటే ఎనర్జీ స్టిమ్యులేటింగ్ ద ఫోర్స్. ఎనర్జీ అంటే అలా అందుతుంది వీడికి స్టిమ్యులేషన్లో. అందుతున్నటువంటి ఎనర్జీని ఏదో రూపాయన వీడు అలా డిస్ట్రిబ్యూట్ చేసేయగలరు. బాగా గుర్తుపెట్టుకోవాలి, డిస్ట్రిబ్యూషన్ జరగాలి. డిస్ట్రిబ్యూషన్ జరగకపోతే అందినటువంటి ఎనర్జీ వీడిలో బాంబు పేలుస్తుంది. Undesirable conditions, inflowing and consequently no serious effects even when there may exist undesirable conditions, or they may mean that the instrument is in such a condition that the energy pouring through will be disruptive and dangerous, and all kinds of bad results may be incurred. These included. ఇది డిస్ట్రిబ్యూట్ అవ్వకపోతే ఏమవుతుంది, అది చాలా బాంబు పేల్చేస్తుంది. అంటే వీటిలో తెలియనటువంటి కొత్తవి లేదా అప్పటిదాకా లేనటువంటి ఇబ్బందులు ఇలాంటివి చాలా వచ్చేస్తాయి. స్టిమ్యులేషన్ అంటే వచ్చినప్పుడు ఉదాహరణకు వీడి చేతిలోకి ఒక ₹1,00,000 వచ్చింది. ₹1,00,000 వచ్చినటువంటి వీడి ఇంట్లో అలా పెట్టుకుని ఉన్నాడు అనుకోండి, తెలియకుండా వాటికి ఏదైనా ఇదైపోవచ్చు, ఎవడైనా కొట్టేయచ్చు, ఏదైనా జరగచ్చు. అది తీసుకెళ్ళి అది ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళిపోవాలి. ఒక వృత్తి, ఒక వ్యాపారం, ఏదో సంథింగ్ యూ డూ ఇట్, దట్స్ ఇట్. అది ఇక్కడ విషయం. సో అది ఇది చేసేస్తే అది ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. అందులో ఫస్ట్ది ఏంటంటే మెంటల్ ప్రాబ్లమ్స్. ఆ మెంటల్ ప్రాబ్లమ్స్ ఏంటో ఇప్పుడు చెప్తున్నారు. It is with this theme that we shall now deal primarily. Mental stimulation is comparatively rare. It is if the total population of the planet is considered. Nevertheless, among the principles of our peoples of our Western civilization, and among the cream of the Eastern civilization, it is frequently to be found. Cream of the Eastern civilization lono, there are the people of the Western civilization lono, మెంటల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. అది గుర్తుపెట్టుకోండి అన్న. క్రీమ్ ఆఫ్ ది ఈస్టర్న్ సివిలైజేషన్ అంటే బాగా అంటే అందరిలోనూ ఉండవు. ఏంటంటే ఈస్టర్న్ సివిలైజేషన్లో ఈస్టర్న్ కంట్రీస్లో ఉండేటువంటి వాడి లైఫ్ స్టైల్ కొంచెం వేరుగా ఉంటుంది, వాడికి అందుతున్నటువంటి విధానం వేరుగా ఉంటుంది. అందుకని అందరికీ ఈ మెంటల్ ప్రాబ్లమ్స్ రావు. ఈస్టర్న్ సైడ్, వెస్టర్న్ సైడ్ మెంటల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే క్రీమ్ ఆఫ్ ది ఈస్టర్న్ సివిలైజేషన్ అన్న. దీస్ పర్టికులర్ ప్రాబ్లమ్స్ కెన్ ఫర్ ది సేక్ ఆఫ్ క్లారిటీ బి డివైడెడ్ ఇంటూ 3 groups ఆర్ కేటగిరీస్. ఈ మెంటల్ ప్రాబ్లమ్స్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అందులో నెంబర్ 1, దోస్ ప్రాబ్లమ్స్ విచ్ అరైజ్ అవుట్ ఆఫ్ ఇంటెన్స్ మెంటల్ యాక్టివిటీ విచ్ ప్రొడ్యూస్ అన్డ్యూ మెంటల్ ఫోకస్ అండ్ ఎంఫసిస్, వన్ పాయింటెడ్ ఇంటలెక్చువల్ అప్రోచ్ అండ్ స్పెషలైజేషన్. బాగా వీడికి స్టిమ్యులేషన్ అనేది వచ్చిందండి. ఎక్కడి నుంచి, సోల్ నుంచి అక్కడ వచ్చింది. సో అది వీడు ఏం చేశాడు, వీడు మెంటల్గా ఉన్నప్పుడు ఇంటెన్స్ మెంటల్ యాక్టివిటీ అన్నాడు. మెంటల్ యాక్టివిటీ చాలా బ్రెయిన్కి డార్మెంట్గా ఉన్నటువంటి బ్రెయిన్ సెల్స్ చాలా స్టిమ్యులేట్ అయ్యాయి. దానివల్ల ఏమైంది, మెంటల్ యాక్టివిటీ చాలా ఎక్కువగా వచ్చింది. విచ్ ప్రొడ్యూస్ అన్డ్యూ మెంటల్ ఫోకస్. మెంటల్ ఫోకస్ అంటే ఇదివరకు కన్నా ఇది ఇప్పుడు చాలా షార్ప్ అయింది అయినటువంటిది. అండ్ ఎంఫసిస్, దానివల్ల ఇట్ ఈస్ వన్ పాయింటెడ్ ఇంటలెక్చువల్ అప్రోచ్ అండ్ స్పెషలైజేషన్. ఇది వన్ పాయింటెడ్గా ఉంది. వన్ పాయింటెడ్ అప్రోచ్, ఇంటలెక్చువల్ అప్రోచ్ అండ్ క్రిస్టలైజేషన్. అది తప్పితే ఇంకా వేరే ఉద్దేశం వీడిలో లేదు. వన్ పాయింటెడ్ అప్రోచ్, ఇంటలెక్చువల్ అప్రోచ్గా ఉంది. వీడి యొక్క తెలివితేటలు, వీడి యొక్క బిజినెస్ డెవలప్మెంట్ ఉదాహరణ అట్లా వచ్చింది. ద టోటల్ ఫోకస్ ఇస్ ఆన్ బిజినెస్. బాగా బ్రెయిన్కి ఎంతో తెలివితేటలు కలిగినటువంటి వాడిగా వీడు ఉంటాడు. చాలా తెలివితేటలతో కూడినటువంటి వాడిగా ఉంటాడు వాడు. ఆ బిజినెస్ తప్పితే ఇంకా వేరేది వాడిలో ఉండదు. ఇంకా
బిజినెస్ అంతే. కదా బిజినెస్ ఇంతకుముందు డబ్బులు లేవు, ఇప్పుడు ఏదో ₹1,00,000 సంపాదించావు. ఇప్పుడు ఓన్లీ ఆ వన్ పాయింటెడ్ అప్రోచ్ ఉంటుంది. ఆ బిజినెస్ డెవలప్మెంట్ అంటాడు, దానిలో వీడు అలా లేనైపోతాడు టోటల్గా. అదొకటి ప్రాబ్లం అని చెప్పారు. దోస్ ప్రాబ్లమ్స్ విచ్ అరైజ్ అవుట్ ఆఫ్ మెడిటేషన్ ప్రాసెస్ విచ్ హ్యావ్ సక్సెస్ఫుల్లీ బ్రాట్ అబౌట్ ఇల్యూమినేషన్. కొందరిలో చక్కగా ధ్యానము, తపస్సు, యోగం అంటే ఏర్పాటు ఒకటి పెట్టుకున్నాడు. క్రీమ్ ఆఫ్ ఇండియన్ సివిలైజేషన్ అన్నారు, వాళ్ళ గురించి చెప్తున్నారు. వాళ్ళు చక్కగా ఇల్యూమినేషన్ అటువంటి స్థితి చక్కగా జరిగింది. దిస్ ఇన్ ఇట్స్ ప్యూర్ టర్మ్ ప్రొడ్యూసెస్ సర్టెన్ డిఫికల్టీస్ సచ్ అస్. ఇది ఒక్కొక్కసారి కొన్ని డిఫికల్టీస్ని కాజ్ చేస్తుంది. అవి ఏమిటో చెప్తున్నారు. అందులో నెంబర్ 1, ఓవర్ యాక్టివిటీ ఆఫ్ ద మైండ్ విచ్ గ్రాస్ప్స్ అండ్ సేస్ టూ మచ్. ఇది ఒక మైండ్ చాలా ఓవర్ యాక్టివిటీ కలిగి ఉంటుంది. విచ్ గ్రాస్ప్స్ అండ్ సీస్ టూ మచ్. ప్రతి దాంట్లోనూ ఉన్నటువంటి అంతర్హాస్యాన్ని చూడగలిగేటువంటి కెపాసిటీ వీడు అలా పెంపొందించుకున్నవాడు అయిపోతాడు. ఉదాహరణకు ఒక టార్చ్ లైట్ ఉంది, చేతికి టార్చ్ లైట్ ఇచ్చారు. చేతికి టార్చ్ లైట్ ఇచ్చుకున్నప్పుడు ఏదో టార్చ్ లైట్ లేదు వీడి చేతిలో, మంచి బ్రహ్మాండమైన టార్చ్ లైట్ వీడికి ఇచ్చారు. ఇచ్చినటువంటిది పట్టుకున్నట్టు చక్కగా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే లైట్ బాగా పడుతుంటుంది, బాగుంటుంది. వీటి నడిచేటువంటి మార్గం ఎటు ఉందండి? ఈ టార్చ్ లైట్ తోటి ఎటైనా ఏది ఉందా మనకు తెలిసిపోతుంది కదా అని చెప్పి, ఎంత దూరంకి లైట్ వేసినా మనకు కనబడుతుంది కదా అని వీడు ఆ టార్చ్ లైట్ పట్టుకుని అటు ఇటు వేస్తున్నాడు అనుకోండి, అది ఒక అడవో ఏదో అనుకోండి. అటు ఇటు ఉన్నటువంటివి కనబడుతూ ఉండడం, ఆ లోపలగా చివరిగా ఉన్నటువంటి జంతువు ఏదైనా నిద్రపోతుంటే దాని మీద లైట్ పడవచ్చు. ఇలాంటి ఇబ్బందులు వీటిలో వచ్చే అవకాశాలు ఉంటాయి, కనుక జాగ్రత్త వహించండి అని చెప్తున్నారు. ఇందులో సెకండ్ పాయింట్ ఏంటంటే ద రెవల్యూషన్ ఆఫ్ గ్లామర్ అండ్ ఇల్యూషన్. వీటిలో తెలియకుండా గ్లామర్, ఇల్యూషన్ అంటుండే కొన్ని వచ్చారు. ఉదాహరణకి ఏదో మాస్టర్ గ్రంథాలు ఏదో చదువుకుందాం అని పెట్టుకున్నాడు, జాలకుల గారి పుస్తకం చదివిన తర్వాత వీడి మైండ్ ఏమవ్వాలి? ఇల్యూమినేషన్ అయింది. ఏమవ్వాలి? వీడికి తెలియకుండా వీడిలో ఒక గర్వం వచ్చేసింది, గ్లామర్. నేను మాస్టర్ మీరు అందరు చదువుతున్నారా? లేదు చూసారా? తెలియకుండా వీళ్ళు ఒక గ్లామర్ వచ్చేస్తుంది, ఒక ఇల్యూషన్ అంటున్నది ఏర్పడిపోతుంది. గురించి వాటిలో జాగ్రత్త వహించాను. దిస్ లీడ్స్ టు బివిల్డర్మెంట్ అండ్ అన్ఫోల్డ్మెంట్ ఆఫ్ ది లోవర్ సైకిజం. తెలియకుండా వీళ్ళు ఈ అరిషడ్ వర్గాలు వీళ్ళు అలా మేల్కొల్పుతారు. వేరేవాడు పొరపాటున అది మాస్టర్ చెప్తారు, వేరేవాడు యోగా సెంటర్ అని పెడితే మనము పెడదాం యోగా సెంటర్ అంటారు, పతంజలి యోగా సెంటర్ అని అంటారు, అలా చెప్తారు. అలా తెలియకుండా వీటిలో ఇవి వచ్చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది కూడా జాగ్రత్త వహించాలని చెప్తున్నాను. థర్డ్ పాయింట్కి వచ్చేటికి ఓవర్ సెన్సిటివిటీ టు ద ఫినామినన్ ఆఫ్ ది ఇన్నర్ లైట్ రిజిస్టర్డ్ ఇన్ ద ఎథరిక్ బాడీ. ఓవర్ సెన్సిటివిటీ టు ది అంటే అందినటువంటి దానికి ఓవర్ సెన్సిటివ్గా ఉంటుంది ఇది ఒక ఎథరిక్ బాడీ. అలా బ్రహ్మాండమైనటువంటి కాంతి, ఆ కాంతిని పట్టుకున్నట్టు వీడి చేయి వేడికిపోవడం, అది హోల్డ్ చేయలేకపోవడం అటువంటిదిగా ఉంటుంది. అంటే వీడి ఎథరిక్ బాడీ మంచి బ్రహ్మాండమైన టార్చ్ లైట్ ఇచ్చారండి, వీడు రాత్రి నడుచుకుంటూ వెళ్తున్నాడు కదా అని, అది పట్టుకునేవాడికి అంటే చెయ్యి వేడెక్కిపోయినట్టుగాను, చెయ్యి తిమ్మిరెక్కిపోతున్నట్టుగాను, చెయ్యి లాగేస్తున్నట్టుగాను ఇలాంటివి ఉంటుంది. అంటే ఏంటి ఇక్కడ? బాడీ ఎథరిక్ బాడీ ఇస్ వీక్. ఎథరిక్ బాడీ వీక్గా ఉండేవాడికి మనకి ఏమని చెప్తారు? మనకి ఇవన్నీ కూడా వైట్ మ్యాజిక్లో ఇలాంటి వాళ్ళకి అందరికి కూడా విషయాలను కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి. సో ఇది ఒక ఎథరిక్ బాడీ వీక్గా ఉండడం అంటున్నది ఒకటి జరగచ్చు. అందుతో ఉంటుంది దాన్ని సరిగ్గా వీడు ఆస్వాదించుకోలేకపోవడం. ఇవన్నీ కూడా సెకండ్ దాంట్లో చెప్పబడినటువంటి పాయింట్స్. తర్వాత థర్డ్ దాంట్లో those arising out of higher psychic unfoldment with consequent sensitivity to higher psychic unfoldment. Those arising out of the higher psychic unfoldment with the consequent sensitivity to higher psychic unfoldment ఉంటుంది జరుగుతున్నప్పుడు దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటుంటాయి? కాన్సిక్వెన్స్ సెన్సిటివిటీ టు గైడెన్స్, కోఆపరేషన్ విత్ ద ప్లాన్, సోల్ కాంటాక్ట్, ఈ మూడు ఉంటాయి. సో హయ్యర్ సైకిజం అంటే హయ్యర్ ఆస్పెక్ట్స్ తోటి లింకప్ దొరుకుతున్నప్పుడు వీటిలో నెమ్మదిగా వీడికి ఒక గైడెన్స్ అంటున్నది పైనుంచి అందుతుంటుంది. తర్వాత కోఆపరేషన్ విత్ ద ప్లాన్ అంటున్నది ఒకటి ఉంటుంది. అంటే వీడిలో తెలియకుండా కోఆపరేషన్ విత్ ద ప్లాన్ అంటున్నది ఏర్పాటు అవుతుంటుంది. తర్వాత సోల్ కాంటాక్ట్ అంటున్నది ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంటుంది. ఈ మూడు జరుగుతుంటాయి వీడు హయ్యర్ సైకిజంతో వీడు లింకప్ అవుతున్నప్పుడు. సో మొత్తం ఈ మెంటల్ ప్రాబ్లమ్స్ని మూడుగా డివైడ్ చేశారు. ఫస్ట్ దాంట్లో మనకు ఏమని చెప్పారు? ఇంటెన్స్ మెంటల్ యాక్టివిటీ 1 పాయింటెడ్నెస్గా ఉంటాడు వీడు అని చెప్పాము. సెకండ్ దాంట్లో
వీడు మెడిటేషన్ ఇవన్నీ చక్కగా చేసుకున్నప్పుడు వీడిలో ఇల్యూమినేషన్ అంటే చక్కగా వచ్చినప్పుడు అది మైండ్ ఓవర్ యాక్టివ్గా అయిపోవడం విచ్ గ్రాస్ప్ అండ్ సేస్ టూ మచ్, అదొక పాయింట్గా చెప్పారు. తర్వాత వీటిలో తెలియకుండా గ్లామర్ అండ్ ఇల్యూషన్ అంటే వచ్చేస్తాయని ఒకటి చెప్పారు. తర్వాత ఇన్నర్ లైట్ అంటుండేది అందుతున్నప్పుడు బాడీ సెన్సిటివ్గా ఉంటుంది అటువంటి విషయం ఒకటి చెప్పారు మన సెకండ్ దాంట్లో. తర్వాత థర్డ్ పాయింట్లో ఏం చెప్పారంటే ఈ వీడి యొక్క హయ్యర్ సైకిక్ అన్ఫోల్డ్మెంట్ అంటుండేది అవుతున్నప్పుడు వీటిలో ఈ గైడెన్స్ అంటుండేది ఒకటి అందుతుంటుంది, కోఆపరేషన్ విత్ ద ప్లాన్ ఒకటి ఉంటుంటుంది, సోల్ కాంటాక్ట్ అంటుండేది ఒకటి ఎస్టాబ్లిష్. ఇది జరుగుతూ ఉన్నప్పుడు వీటిలో కొన్ని రకాలైనటువంటి మెంటల్ ప్రాబ్లమ్స్ అంటుండే వీడికి అవి ఏమవుతాయి అన్నట్టు మొత్తం 3గా విభజించారు. ఇప్పుడు వీటి గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. The last 3 groups of problems under sensitivity are most definite and real in the experience of disciples. The first group, so generally ఇప్పుడు చెప్పినటువంటి గైడెన్స్, కోఆపరేషన్ విత్ ద ప్లాన్, సోల్ కాంటాక్ట్ ఇవన్నీ కూడా అండర్ సెన్సిటివిటీ ఆర్ మోస్ట్ డెఫినెట్ అండ్ రియల్ ఇన్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ డిసైపుల్స్. చక్కగా డిసైపుల్గా ఉంటుంటాడు వాడు, చక్కగా వాడు తెలుస్తూ ఉంటుంది. ఏంటి అంటే మనకు చక్కటి గైడెన్స్ అంటుంది ఉంటుంది. చక్కగా రోజు ప్రార్థన చేసుకుంటూ ఉన్నటువంటి వాడికి చక్కగా నాకు గైడెన్స్ వస్తుంది మాస్టర్ గారి నుంచి. ఈ గైడెన్స్ ప్రకారంగా వీడు లైఫ్ లీడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అంటే జరుగుతుంది. లేదా చక్కగా సోల్ కాంటాక్ట్ అటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది అంటే విషయం తెలుస్తుంటుంది. చక్కగా వీడు కోఆపరేషన్ విత్ ద ప్లాన్ అంటే జరుగుతూ ఉండడం అంటే ఇది డిసైపుల్స్లో జరిగేటువంటి విషయం. ఇది చెప్పారు మనకి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ గ్రూప్కి వెళ్తున్నారు అంటే హైలీ మెంటల్ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ అని చెప్పారు కదా, వాడి గురించి చెప్తున్నారు. The first group of problems, those arising out of intense mental activity, are those of the pronounced intellectual, and they range all the way from a narrow crystallized sectarianism to the psychological phenomenon called edifixy. They are largely the problems of thought form making, and by their means, the man becomes the victim of that which he has himself constructed. He is the creature of a Frankenstein of his own creation. ఐడిఫిక్సీ అన్నారు. ఒకటే ఒక దృష్టిగా వీడు ఉంటాడు అంతే, వేరే దాని మీద వీడి దృష్టి ఉండదు. దానికి తగ్గటువంటిదే వీడి లైఫ్ అంతా కూడా దానికి సంబంధించినదే వీడి లైఫ్లో కూడినటువంటిదిగా కన్స్ట్రక్ట్ చేసుకుని పెట్టుకుంటాడు అంతే వీడిగా ఉంటుంది. The tendency can be seen working out in all schools of thought and of culture and is primarily applicable to the leader type of man and to the man who is independent in his thought life and therefore capable of clear thinking and the free movement of the chitta or mind stuff. Capable of clear thinking and the free movement of chitta or mind stuff. అంటే ఆ విషయానికి టోటల్ ఫోకస్ అయిపోయి ఉంటాడండి. వేరేది ఏది వీడు బుర్రలోకి వెళ్ళదు. హైలీ ఇంటలెక్చువల్గా ఉంటాడు కదా, వన్ పాయింటెడ్గా వీడు ఉంటాడు. ఆ వన్ పాయింటెడ్గా ఉన్నవాడు అంటే ఉదాహరణకు ఒక సంస్థ, ఒక ఏదో ఒక సేవా కార్యక్రమము ఏదైనా సరే ఒక వన్ పాయింటెడ్గా వీడు ఉంటాడు అంతే. పూర్తిగా దాని మీద ఫోకస్ అయిపోయి ఉంటాడు. ఆయన గురించి చెప్తున్నారు. This tendency can be seen working out in all schools of thought and of cultures and is primarily applicable to the leader type of man. వాడు లీడర్గా ఉంటాడు. లీడర్గా ఉన్నటువంటి వాడు ఎలా అయినా సరే వీళ్ళందరినీ నేను నడపాలి, వాళ్ళ గురించి వీడి దృష్టి అంతా ఉంటుంది, వేరే దాని మీద దృష్టి ఉండదు. లీడర్ టైప్ ఆఫ్ మ్యాన్ అన్నారు. Who is independent in his thought life and therefore capable of clear thinking, the free movement of chitta or mind stuff. It is necessary therefore in the coming days to deal with this particular problem, for minds will be met with increasing frequency as the race proceeds towards a mental polarization which will be the powerful as the present astral polarization from which it is emerged. భవిష్యత్తులో అంటే మెంటల్ యాక్టివిటీ చాలా హై ఆస్పెక్ట్గా ఉంటూ అంటే ఈ స్టిమ్యులేషన్ అనేది మైండ్ స్టఫ్కి చక్కగా అందుతుండడం, పూర్తిగా వీడి మైండ్ ఒకే ఒక దాని మీద ఫోకస్ అవ్వడం. దట్ ఈస్ కాల్డ్ మెంటల్ పోలరైజేషన్ అన్నమాట. అంటే సోల్ తోటి మైండ్ ఈ రెండు చక్కగా ఒకటైపోయింది. డైరెక్ట్ ఆస్పెక్ట్ సోల్ నుంచి మైండ్కి వస్తుంది, మైండ్లో ఒక ఆస్పెక్ట్ నిలిచింది, దాని విధంగా వీడి లైఫ్ వెళ్ళిపోతుంది. వేరేది కుటుంబం, జీవనం ఇదంతా నాకు అవసరం లేదు, ఓన్లీ ఆ ఆస్పెక్ట్ ఒకటే. నేను ఒక లీడర్, వీళ్ళందరికీ ఆ ఆస్పెక్ట్ ఫుల్ఫిల్ చేయడమే నా కార్యక్రమం అంటున్నట్టుగా ఉంటుంది ఆస్పెక్ట్ ఓకే. సో దాన్ని ఏమన్నారంటే మెంటల్ పోలరైజేషన్ అన్నారు.
సో భవిష్యత్తులో ఈ మెంటల్ పోలరైజేషన్ అటువంటి జీవులకి ఎక్కువగా జరగాలి. ప్రస్తుతం యాస్ట్రల్ పోలరైజేషన్ అటువంటిది ఎక్కువగా జరుగుతుంది. మెంటల్ పోలరైజేషన్ అటువంటిది ఎవల్యూషనరీ ఆస్పెక్ట్స్లో ఇది ఎక్కువగా జరుగుతుందండి అని చెప్తున్నారు. అంటే యాస్ట్రల్ పోలరైజేషన్ అంటే ఏమిటి? వీడి యొక్క విధానం అంతా కూడా వీడి యొక్క కోరిక, వీడి యొక్క ఎమోషనల్ నేచర్కి లింకప్ వీడి లైఫ్ వెళుతుంది. ఉదాహరణకి ఒక ఫిజికల్ ఆస్పెక్ట్ లైఫ్ అంతా కూడా యాస్ట్రల్ పోలరైజేషన్ అటువంటి దాంతో లింకప్ అయి జరుగుతుంది. ఇదంతా మనకి ఇనిషియేషన్ వాళ్ళలో చెప్పారు ఈ పాయింట్స్ మనకి. సో అంతకుముందు ఉన్నటువంటి రేస్ ఎలా ఉన్నారు? కేవలం ఫిజికల్. అది వాళ్ళు ఫిజికల్ ఎథరిక్ జరిగి ఇతరికి దాంతో లింకప్ అయి వాడికి అందుతున్న ఎనర్జీని వాడు వినియోగించుకోవడం అంతే, ఇంక వేరే దృష్టి లేదు. అలా ఉంటున్నటువంటి వాడికి యాస్ట్రల్ పోలరైజేషన్ అన్నట్టు జరిగింది. యాస్ట్రల్ పోలరైజేషన్ జరిగినటువంటి వాడు ఎలా ఉంటున్నాడంటే ఒకే ఒకటి కోరతాడు. ఇల్లు కట్టడం అటువంటిది కోరతాడు. ఇల్లు కట్టడం అటువంటిది కోరినటువంటి వాడికి ఉదాహరణకు ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో వాడి ఖర్చులు వాడు అన్నీ కూడా వాడు అడ్జస్ట్ చేసుకుంటాడు. ఎందుచేత? కష్టంగా ఉంది కదా, అయినా పర్వాలేదు నేను అడ్జస్ట్ అవుతానంటాడు. ఎందుకంటే వీడి యొక్క ఉద్దేశం ఏంటంటే ఇల్లు కట్టుకోవాలి. సో దట్ ఈస్ కాల్డ్ యాస్ట్రల్ పోలరైజేషన్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇస్ మెంటల్ పోలరైజేషన్. ఇవన్నీ కూడా చక్కగా లింకప్ అయి మెంటల్ ఆస్పెక్ట్ ఇస్ లింక్డ్ విత్ ది సోల్ ఆస్పెక్ట్. అప్పుడు సోల్లో ఏదైతే స్టిమ్యులేషన్ అందిందో అది మెంటల్ ప్లేన్ మీద పడుతుంది. పడినటువంటిది చక్కగా మెంటల్ ప్లేన్లో అందినటువంటి ఆలోచన లేదా ఏర్పాటు చేసుకున్నటువంటి ఆలోచన వీడి యొక్క యాస్ట్రల్గా వీడికి చాలా అది ఇష్టం లేదు, అది కష్టంగా ఉంది ఉదాహరణకి. అయినా మెంటల్ పోలరైజ్ అయిపోయి ఉన్నాడు కాబట్టి అది వాడికి ఇష్టం కష్టంతో సంబంధం లేదు, మనం వెళ్ళిపోవడం తిరుమలకి. బికాస్ మెంటలీ హీస్ పోలరైజ్ విత్ ఇట్. అది కాదండి ఈ మెట్లు ఎక్కడ ఇదంతా చాలా కష్టం కదా, ఏమిటి కష్టం? కష్టం అన్నటువంటి పాయింట్ వీడి మైండ్కి అందదు. దట్ ఈస్ కాల్డ్ మెంటల్ పోలరైజేషన్. బికాస్ ఇట్ ఈస్ పోలరైజ్డ్ విత్ ద మెంటల్ ప్లేన్. ఆ థాట్ తోటి ఇది అయిపోయింది కాబట్టి వీడికి అసలు కష్టం అనిపించదు. అదనమాట. సో భవిష్యత్తులో రాబోతున్నటువంటి ప్రస్తుతం రేస్ ఆరియన్ రేస్ ఈజ్ వెరీ మెంటల్లీ పోలరైజ్. దీనికి ముందు అట్లాంటియన్ రేస్ ఈజ్ ఆస్ట్రల్లీ పోలరైజ్. లెమోరియన్ ఈజ్ ఫిజికల్లీ పోలరైజ్, వైటల్ ఇతరిక్ బాడీతో పోలరైజ్. సో ప్రస్తుతం ఆరియన్ ఈజ్ మెంటల్లీ పోలరైజ్. సో రాబోతున్నటువంటి జాతి అంటే ఈ 5th రూట్ రేస్లో ఉన్నాం. ఈ రేస్ ఇలా డెవలప్ అవుతున్న కొద్దీ మెంటల్ పోలరైజేషన్ అనేది ఎక్కువగా సాగుతుంది. మీరు గమనించుకోండి. వీడి యొక్క ఇష్టాలతో సంబంధం లేకుండా వీడు ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమానికి వీడు నిమగ్నమై ఆ కార్యక్రమంలో లీనమవడం అంటున్నది ఎక్కువగా జరుగుతుంది. అది చెప్తున్నారు ఇక్కడ. ఇంక్రీజింగ్లీ నెసరీ టు ఎడ్యుకేట్ ద రేస్ టు ద నేచర్ ఆఫ్ మెంటల్ సబ్స్టెన్స్, ద ట్రిపుల్ పర్పస్ ఆఫ్ ది మైండ్. నేచర్ ఆఫ్ మెంటల్ సబ్స్టెన్స్ అంటే ఏంటి అవన్నీ చక్కగా తెలుసుకోవడం. ట్రిపుల్ సబ్స్టెన్స్ ఆఫ్ ది మైండ్. మైండ్ ఇస్ ట్రిపుల్ సబ్స్టెన్స్గా ఉంటుంది. దీని యొక్క హయ్యర్ ఆస్పెక్ట్ లోవర్ ఆస్పెక్ట్స్ అన్నీ చక్కగా తెలుసుకోవడం, ఆ విధమైనటువంటి ఏర్పాటు చక్కగా చేసుకోవడం. అవి ఏంటో చెప్తున్నారు. ట్రిపుల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది మైండ్ అంటే ఏంటో చెప్తున్నారు. యాజ్ ది మీడియం ఫర్ ఎక్స్ప్రెసింగ్ ఐడియాస్ త్రూ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది నీడెడ్ ఎంబోడింగ్ థాట్ ఫార్మ్స్. మీడియం ఫర్ ఎక్స్ప్రెసింగ్ ఐడియాస్, వీటికి అందినటువంటి థాట్ ఫార్మ్ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది బ్రెయిన్లో పడుతుంది. సో అది ఒక ఆస్పెక్ట్. ట్రిపుల్లో నెంబర్ 1 ఇస్ దట్. సెకండ్ ఇస్ యాజ్ ఎ కంట్రోలింగ్ ఫ్యాక్టర్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ది పర్సనాలిటీ through the right use of the creative power of thought. Creative power of thought. సో ఈ క్రియేటివ్ పవర్ ఆఫ్ థాట్ అంటుండే దాంట్లో వీడు ఏం చేసుకుంటాడంటే ఆఫ్ ది పర్సనాలిటీ థాట్ త్రూ ద రైట్ యూజ్ ఆఫ్ కంట్రోలింగ్ ఫ్యాక్టర్స్ ఇన్ ది లైఫ్ ఆఫ్ ది పర్సనాలిటీ త్రూ ద రైట్ యూజ్ ఆఫ్ ది క్రియేటివ్ పవర్ ఆఫ్. సో క్రియేటివ్ పవర్ అంటున్నది వీడి మైండ్లో ఉన్నటువంటి దాన్ని చక్కగా దాన్ని ఈ యొక్క విధానాన్ని లేదా దానిలో ఉన్నటువంటి అంతర్గా దాగి ఉన్నటువంటి రహస్యాన్ని ఇది మెంటల్ పోలరైజ్ అయినటువంటి వాళ్ళు అది చక్కగా విచ్చుకుంటారు. అది విచ్చుకోవడం అంటే జరిగేటప్పటికి వీటిలో లోవర్ ప్లేన్స్ పెద్దగా వాటి యొక్క ఫంక్షనాలిటీస్ అంటే పెద్దగా ఉండకుండా అవి వీటితోటి పోలరైజ్ అయిపోయి ఉంటాయి కాబట్టి వాటి యొక్క విషయాలు అంటే పెద్దగా వీటిలో ఎక్స్ప్రెస్ అవుతాయి. అంటే ఉదాహరణకు వీడు నువ్వు ఈరోజు ఏం వేసుకుని ఏంటంటే ఏది పెద్ద అది పెద్ద, దాని మీద పెద్ద పాయింట్ ఉండదు. అండ్ వీడు సెకండ్ వాడు వీడు ఎలా ఉంటాడంటే క్రియేటివ్ పవర్ ఆఫ్ థాట్. వీడు చక్కగా ఒక క్రియేటివ్ ఆస్పెక్ట్ అటువంటిది చక్కగా వీడి యొక్క మెంటల్ ప్లేన్లో అది విచ్చుకొని అది పూర్తిగా అది చోట్లో ఉన్నటువంటి క్రియేటివ్ ప్రిన్సిపల్ తోటి అనుసంధానించి ఉండడం అంటే జరుగుతుంటుంది. చక్కగా వీటిలో ఈ మెంటల్ పోలరైజ్ అవ్వడం అంటే క్రియేటివ్ పవర్ ఆఫ్ థాట్ అంటే చక్కగా విచ్చుకోవడం. అంటే ఏదో జీవించడం అంటున్నది కాకుండా ఒక చక్కటి విధానాన్ని ఏర్పాటు చేసుకుందాం అన్నటువంటి ఆలోచన వీడికి కలగడం.
ఈ కష్టపడి ఈ రకంగా చేయడం కన్నా దీనిలో సులువు మార్గాన్ని మనం చక్కగా ఏర్పాటు చేద్దాం ప్రజలందరికీ కూడా అటువంటి దాంతో దాని ఏమన్నా అంటే క్రియేటివ్ పవర్ ఆఫ్ థాట్ అది విడుదలించుకుంటుంది. తర్వాత థర్డ్ పాయింట్కి వచ్చేటికి యాజ్ ఎ రిఫ్లెక్టర్ ఆఫ్ ది హయ్యర్ వరల్డ్ ఆఫ్ పర్సెప్టివ్ అండ్ ఇంట్యూటివ్ అవేర్నెస్. రిఫ్లెక్టర్ ఇది చక్కగా ఇంట్యూటివ్ అవేర్నెస్ హయ్యర్ ఆస్పెక్ట్ని చక్కగా ఈ బ్రెయిన్లో రిఫ్లెక్ట్ అవడం అనేది జరుగుతుంది. ఇది వీటిలో ఈ మెంటల్గా పొలరైజ్ అయినటువంటి వాడి యొక్క ట్రిపుల్ పర్పస్ ఆఫ్ ది మైండ్ ఏమిటంటే ఈ మూడు బాగా గుర్తుపెట్టాలి. సో క్రియేటివ్ థాట్ ఈస్ నాట్ ద సేమ్ యాజ్ క్రియేటివ్ ఫీలింగ్. క్రియేటివ్ ఫీలింగ్ ఇస్ డిఫరెంట్, క్రియేటివ్ థాట్ ఈస్ డిఫరెంట్. ఈ రెండింటిని కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోండి అని చెప్తున్నారు. అండ్ దిస్ డిస్టింక్షన్ ఈజ్ ఆఫెన్ నాట్ గ్రాస్. ఇది జనరల్గా దీన్ని సరిగ్గా అవగాహన చేసుకోరు చాలామంది. క్రియేటివ్ థాట్ ఇస్ డిఫరెంట్, క్రియేటివ్ ఫీలింగ్ ఇస్ డిఫరెంట్. ఫీలింగ్ ఎప్పుడు కలుగుతుందండి? నాలుక మీద వేసుకున్న తర్వాత ఫీలింగ్ కలిగింది, ఇది తీపిది, ఇది కారంది. దట్ ఈస్ క్రియేటివ్ ఫీలింగ్. క్రియేటివ్ థాట్ ఈస్ కొంచెం హయ్యర్ ఆస్పెక్ట్. ఉదాహరణకు ఒక స్వీట్ పదార్థాన్ని తయారు చేసినటువంటి దాన్ని నాలుక మీద వేసుకున్న తర్వాత అప్పుడు వీడికి ఫీలింగ్ కలిగింది, ఇది చాలా బాగుంది. ఆ పదార్థం తయారు చేయడానికి ముందు అది ఎక్కడ ఉంది? క్రియేటివ్ థాట్ అంటున్న దాంట్లో ఉంటుంది. అంటే థాట్ ఆస్పెక్ట్ అంటున్నది క్రియేటివిటీలో తోటి అనుసంధానం చెందినప్పుడు అప్పుడు హయ్యర్ ఆస్పెక్ట్ వీడు బ్రెయిన్ అది రిసీవ్ చేసుకుంది, లేదా వీడి యొక్క మైండ్ ఆస్పెక్ట్ ఫస్ట్ అది రిసీవ్ చేసుకుని దానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అంటున్నది మైండ్లో ఏర్పాటు చేసుకున్నటువంటి దాని యొక్క విధానాన్ని పూర్తిగా అది దిగి వచ్చిన తర్వాత ఫారం ఆస్పెక్ట్లోకి వచ్చిన తర్వాత థాట్ అప్పుడు అది ఫీలింగ్లోకి అది దిగుతుంది. అందుగురించి ఈ రెండింటికి ఆ తేడా ఉంది, అది గమనించుకోండి అంటున్నారు. అండ్ ఫైనల్లీ త్రూ థాట్ వైటలైజేషన్ it is only later that the created thought form will descend into the world of feeling. Created thought form will descend into the world of feeling. అప్పుడు అది ఫీలింగ్లోకి వస్తుంది. ఫస్ట్ అంటే చాలా అసలు మాస్టర్ జాలకుల్ గారు మనకి ఎంత ఇదిగా చేస్తున్నారంటే మనం ఫీలింగ్నే థాట్ అని అనుకుంటాం. అది మనకి ఇక్కడ విషయం. క్రియేటివ్ ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం క్రియేటివ్ థాట్ అనుకుంటాం. కాదండి, అక్కడ ఇంకా లేయర్స్ ఉన్నాయని చెప్తారు. ఫీలింగ్కి పైన థాట్ అంటున్నది క్రియేట్ అయింది, అది చోట్లో ఉంటుంది, దాంతో ఇది ఏర్పాటు చేసుకుని థాట్ అంటున్నది క్రియేట్ అయ్యి దానికి ఫారం ఆస్పెక్ట్ అయ్యి థాట్ ఫారం ఏర్పడి అప్పుడు అది ఫీలింగ్గా వచ్చింది. అవునండి అలా వీడికి నెక్స్ట్ సన్న లేయర్స్ అని చెప్తాను. థాట్ ఇట్ ఈస్ అట్ దిస్ పాయింట్ దట్ danger eventuates for the student. The thought form of an idea has been presently constructed. It has taken in itself also colors and beauty. It is therefore capable of holding a man both mentally and emotionally. Thought అంటుండే చోట్ల నుంచి అన్ని చోట్ల తయారై ఉందండి. థాట్ అంటుండేది అందినటువంటిది వీడు ఏం చేశాడు, వీడు ఫీలింగ్ కలిగేవాడికి ఇది నాది అనేసాడు. అది నిజంగా చాలా అక్కడ గందరగోళం అంతా అక్కడే ఉందండి, జాగ్రత్త వహించండి అని చెప్తున్నారు ఆయన. మళ్ళీ ఏంటి? the thought form of an idea has been potently constructed. చోట్లో కన్స్ట్రక్ట్ అయి ఉంది, అది ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయి ఉంటుంది. దాన్ని ఇట్ హ్యాస్ టేకెన్ టు ఇట్ సెల్ఫ్ ఆల్సో కలర్ అండ్ బ్యూటీ. కలర్ అండ్ బ్యూటీ కూడా ఏర్పాటు అయింది అంటే ఏంటి? థాట్కి మొత్తం దానికి స్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేసేసి పెట్టారు. అంతా చేసేసి పెట్టినటువంటి దానికి ఇప్పుడు ఏం చేశారు? ఇట్ ఈస్ దేర్ ఫర్ క్యాపబుల్ ఆఫ్ హోల్డింగ్ ఎ మ్యాన్ బోత్ మెంటల్లీ అండ్ ఎమోషనల్. అది మెంటల్ గాను ఎమోషనల్ గాను అది అట్రాక్ట్ చేయగలిగేటటువంటి విధంగా అది ఉంది ఆల్రెడీ. అప్పుడు వీడు దాన్ని చూశాడు. he has no sense of balance. If he has no sense of balance, no sense of proportion, and no sense of humor, the thought form can become so potent that he finds he is an avowed devotee. ఇప్పుడు సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఏవి లేవు అనుకోండి, అవోర్డ్ డివోటీ అంటే ఇక అది తప్పితే ఇంక వేరేది ఉండదు. అదైపోతుంది. అనేబుల్ టు రిట్రీట్ ఫ్రమ్ హిస్ పొజిషన్.
దాని నుంచి వీడు పక్కకి జరగలేనటువంటిదిగా అయిపోతుంది. వీళ్ళ సెన్స్ ఆఫ్ బ్యాలెన్సు, సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ అంటే అది మనం కొంచెం అంటే ఇది కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. వచ్చినటువంటి థాట్‌ని వీడికి చక్కగా అంటే చోట్ల ఆల్రెడీ క్రియేట్ అండ్ కన్‌స్ట్రక్టెడ్ ఆల్రెడీ. అది వాడికి అందింది. అది వాడు చూసాడు. చూసినటువంటి దాన్ని వీడు అవగాహన చేసుకోవడంలో ఏం జరుగుతుందంటే, దాన్ని వీడు అబౌట్ డివోటీ అయిపోతాడు. అంటే అది తనకి మాత్రం అందింది. తను దాన్ని ఎలా అయినా సరే చేయాలి అనేటువంటిది వాడు ఏర్పాటు చేసుకుంటాడు. చేసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, హీ కెన్ సీ నథింగ్ అండ్ బిలీవ్ నథింగ్ అండ్ వర్క్ ఫర్ నథింగ్ ఎక్సెప్ట్ ద ఎంబడీడ్ ఐడియా. వేరేది అన్ని పక్క పెట్టేస్తాడు. అది మాత్రం వీడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎంబడీడ్ ఐడియా విచ్ ఈస్ సో పవర్ఫుల్లీ హోల్డింగ్ హిమ్ ఏ క్యాప్టివ్. సచ్ పీపుల్ ఆర్ ది వైలెంట్ పార్టిసన్స్ ఇన్ ఎనీ గ్రూప్. సచ్ పీపుల్ ఆర్ వైలెంట్ పార్టీ అంటే వాళ్ళు ముఖ్యమైనటువంటి పాత్రగా ఉంటారు ఒక గ్రూప్లో. ఎలా అయినా చేసేయాలండి, ఎలా అయినా మనం వెళ్ళాలండి, ఎలా అయినా సరే చేయాలండి, వెళ్ళాలండి. అదే అది ఇన్ ఎనీ చర్చ్, ఆర్డర్ ఆర్ గవర్నమెంట్ దే ఆర్ ఫ్రీక్వెంట్లీ sadistic in temperament and are the adherents of cults and sciences. They are willing to sacrifice or to damage anyone who seems to them inimical to their fixed idea of what is right and true. To their fixed idea of what is right and true. వాళ్ళు చాలా కోపం, ఆవేశం ఇవన్నీ ఉంటాయి. ఏమిటి వాడికి ఏర్పడినటువంటి థాట్‌ని అది కాదండి తిరుమల వెళ్ళాలన్నాడు వాడు. వెళదాం కరెక్టే. కానీ ఏదో సెలవు శనాదివారాలు వస్తున్నాయి కదండీ! ఆ శనాదివారాల్లో పెట్టుకుందాం సార్ మనం. మీరు అటుకోకుండా ఇటుకోకుండా ఏదో మంగళవారం, బుధవారాలు పెడితే మరి మాకు ఆఫీసులో సెలవులు లేవు ఎలా అంటే, నువ్వు తిరుమల రానంటావా? ఏమిటనుకున్నావు అసలు? అలా వీడికి కోపం, ఈర్ష్య, అసూయ, ఆవేశాలు ఇవన్నీ వచ్చేస్తాయి. దీని గురించి ఇంకొంచెం క్లియర్‌గా మనం నెక్స్ట్ క్లాస్‌లో చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాः గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.